చింత చిగురు పల్లీలండి. ఇట్లా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇవ్వండి, దీనికైతే తెల్లగడ్డ కూడా కొంచెం బాగా ఫుల్గా వేసుకోవచ్చు. తెల్లగడ్డ ఎంత తిన్నా కూడా మనకి ఆరోగ్యానికి మంచిదే అండి. ఇప్పుడు ఇంకా కరోనా టైంలో తెల్లగడ్డ, జీలకర్ర, ఈ ఆనియన్ ఇలాంటివన్నీ మనం బాగా వాడుకున్నామంటే చాలా బాగుంటుంది. కొద్దిగా పచ్చిమిర్చి కూడా కొద్దిగా, ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నా. చింత చిగురు, దాంట్లోకి మనం సపరేట్గా వేయించి పెట్టుకున్న కొంచెం పల్లి ఆయిల్ లేకుండా సపరేట్గా వేయించి పెట్టుకుని వేస్తాము. దాన్ని ఇందులోకి వేసేయాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకున్నాం. ఇవన్నీ ఇట్లా వేయించుకొని పల్లి మనం వారుగా వేయించి పెట్టుకుంటాం కదా, అది కూడా ఇందులోకి వేసుకునేసి మళ్ళీ వేయించుకున్నామంటే కొద్దిగా చింతపండు, దానికి తగినంత ఉప్పు, చింతపండు కూడా వేయాలండి. దీనికి వేస్తేనే మనకు కొంచెం టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి బాగుంటుంది. అందులోకి నేనైతే ఈరోజు గోధుమ పిండి దోశ పోసుకున్నానండి. గోధుమ పిండి దోశ బాగా మెత్తగా వస్తుంది, బాగుంటుందని గోధుమ పిండి దోశ దానికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందుకని గోధుమ పిండి దోశ వేసుకున్నా. అది నెయ్యి వేసుకున్న. పాప ఉంది, చిన్న పాప, నా మనవరాలు. ఇంకా ఆమెకంటే అట్లా ఇష్టమని కొంచెం స్పైసీగా ఉన్నా కూడా కొంచెం నెయ్యి వేస్తే అది తగ్గుతుంది బాగా, కొంచెం టేస్ట్ కూడా బాగా వస్తుంది అనేసి అట్లా వేసుకున్నానండి. బాగుంటుంది. నెయ్యి వేసుకున్నామంటే దోశ బాగుంటుంది. ఇంకా చింత చిగురు అంటారా, ఇంకా మామూలుగా అన్నీ చాలా వాటిలోకి, చాలా కాంబినేషన్లకి వాడతారు ఈ సీజన్లో. రైస్ చేసుకుంటామండి. చింత చిగురు మటన్ లెక్క వేసుకుంటారు, చికెన్ లెక్క వేసుకుంటారు, అట్లా వాటికంతా వాడతారు. అయినా ఇట్లా కూడా మనం శనగింజల కూడా, పల్లీలకు కూడా చట్నీకి వేసుకున్నామంటే కూడా టేస్ట్ బాగుంటుందండి. ఈ సీజన్లో మట్టుకు అది టేస్ట్ బాగా ఇస్తుంది కాబట్టి సమ్మర్లో ఇవన్నీ కొన్ని మంచి టేస్ట్ ఇస్తాయి. ఎంత రేట్ అయినా కూడా కొన్ని వాడతారండి. ఇది ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎట్లా ఉంది అని చూసి నాకు కామెంట్ కూడా చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.